పళ్ళను తెల్లగా ఉంచుకోవడం మీద చూపించే శ్రద్ధ, టూత్‌పేస్టు, బ్రషు మంచి కాస్ట్‌లీవి కొంటూ ఉంటారు కదండీ! దాని మీద చూపించే శ్రద్ధ నోటి కంపు మీద చూపించరండి. ఎవరి నోటి కంపు వాళ్ళకి తెలీదు. పక్కనాడికేమో గుప్పుమంటూ ఉంటుంది. భరించలేం. మనిషి చూస్తే బావుంటాడు. నోరు చూస్తే అబ్బా! అనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే నోరు వాసన వస్తుందా లేదా చాలామందికి తెలీదండి. అలా అనుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ తర్వాత వాసన చూసుకోండి. మీ కంపేంటో మీకు తెలుస్తుంది. సరే విషయానికి వచ్చేస్తాను. ఎలా అంటే ఈ టూత్‌పేస్టులు, బ్రష్‌ల గురించి కాసేపు ఆలోచించడం మానేసి ఇప్పుడు నేను చెప్తుంది ఫాలో అవ్వండి. జనరల్‌గా నోటి కంపు ఎందుకు వస్తుందంటే పళ్ళు శుభ్రం చేసుకోకపోవడం వల్ల అనుకుంటారు కానీ అది కాదండి. దాన్ని మించింది ఇంకోటి ఉంది చిగుళ్ళు. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ జబ్బులు, రక్తం కారుతూ ఉంటుంది కదా అది. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇదే కాకుండా డయాబెటీస్ దగ్గర నుంచి, సైనస్ దగ్గర నుంచి, కడుపుబ్బరం, గ్యాస్ ఇంకా వీళ్ళకి కూడా ఈ వాసన వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలంటే చాలా చిన్న చిన్న చిట్కాలే ఉన్నాయండి. ఇవి ఫాలో అయితే కంప్లీట్గా పోగొట్టుకోవచ్చు. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా గతంలో చెప్పాను. బ్రష్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఇది అన్నట్టు చాలామంది అడిగారండి, అందుకు చెప్తున్నాను. ఉప్పు, సాల్ట్ వాటర్ అందరికీ తెలిసిందే కదా. 2-3 నిమిషాలు పుక్కిలించి ఊసేస్తూ వీలైతే కాస్త బ్రష్తో లైట్గా పల్చగా అలా అనుకోండి, సరిపోతుంది. లేదు బేకింగ్ సోడా, అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. లేదు దాల్చిన చెక్క, లవంగా, కాస్త మరిగించిన వాటర్, అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఇక పుదీనా దగ్గర నుంచి కొత్తిమీర కూడా బాగా పనిచేస్తాయి. 4 ఆకులు అందులో నోట్లో వేసుకొని నమిలి ఊసేయగలిగితే. చాలామంది ఈ మధ్యకాలంలో పెరుగు మానేశారండి. పెరుగు బాగా పనిచేస్తుంది. భోజనం చివరిలో పెరుగు తీసుకోవడం వల్ల కూడా నోట్లో చెడు బ్యాక్టీరియా పోతుంది. మంచిది, లాలాజలంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి అదొకటి ఆలోచించండి. పెరుగు మానదు. అలాగే సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మ, నారింజ, ద్రాక్ష దగ్గర నుంచి ఇవి కూడా తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన కంట్రోల్ అవుతుంది. మరి ఇన్ని విషయాలు చెప్పాను కదా. నోటి వాసన వస్తుందో లేదో అనేది మీకైతే తెలిసిపోయింది. పోగొట్టుకోవడానికి మార్గాలు కూడా చెప్పాను. అన్నిటికంటే ముఖ్యమైనది టీలు, కాఫీలు, కూల్ డ్రింకులు, స్వీట్లు తినేసి లేకపోతే భోంచేసేసి అలాగ 5-6 గంటలు ఉండిపోతారండి. ఆ టైంలో నోటి దుర్వాసన పెరిగిపోతుంది. అక్కడ కొద్దిగా పుక్కిలించండి, నీరు పుక్కిలించండి. వీలైతే బ్రష్ చేసుకోండి, లేకపోతే చేతితో చేసుకోండి. అంటే నోట్లో ఎప్పుడూ కూడా ఏ రకమైన ఆహార పదార్థం ఉండకుండా చూసుకుంటే చిన్నవైనా కానీ అవే పెద్ద స్మెల్కి కారణం అవుతూ ఉంటాయండి. చాలామంది చేసే పొరపాటు ఇదే. టీలు, కాఫీలు వగైరా చిరుతిళ్ళు చేసేసుకొని తినేసి అలా ఖాళీగా ఉండిపోతారు. దానివల్ల కంపు బాగా పెరిగిపోతూ ఉంటుంది. మన కంపు పక్కవాడికి ఇంపయ్యే అవకాశం ఉండదు కదా. సో మరి మనం డైలీ చెప్పుకునే హెల్త్ ఫ్యాక్ట్స్లో ఈరోజు ఇది ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం మీకు వస్తూ ఉంటుందండి. ఫాలో అవుతూ ఉండండి.